సిటీ న్యూస్ కి స్వాగతం. ఆల్రెడీ ప్రజాపాలనలో భాగంగా ఇంటింటికి వచ్చి సర్వే చేసిన ఆ సర్వేలో ఎవరైతే మనం ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ ఎలిజిబిలిటీ ఉన్నాయని కూడా లిస్టులో ఇవ్వడం జరిగింది. ఒకవేళ అది ఇప్పుడు డిస్ప్లే చేస్తాం. ఆ డిస్ప్లే చేసిన దాంట్లో కూడా మీ పేరు ఒకవేళ రానియడలా మీరు ఎలాంటి అపోహకు గురి కానవసరం లేదు. ఇది నిరంతర కార్యక్రమం. రేషన్ కార్డులో డిస్ట్రిబ్యూషన్ అనేది, రేషన్ కార్డుల దరఖాస్తులు అనేది ఎప్పుడు కూడా ఆన్లైన్ సైట్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, లేకపోతే మున్సిపల్ ఆఫీస్ లో కానీ ఎక్కడైనా కూడా దరఖాస్తు ఇవ్వచ్చు. ఒకవేళ ఒక వ్యక్తికి అడిషనల్ గా ఆల్రెడీ పిల్లల తర్వాత రేషన్ కార్డు వచ్చిన తర్వాత పిల్లల తర్వాత కూర్చుంటారు, వాళ్ళ యొక్క మెంబర్ యాడ్ చేయాలన్నా కూడా మళ్ళీ కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. రేషన్ కార్డుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అపోహకు గురి కావాల్సిన లేదు. పాత రేషన్ కార్డులు ఎట్టి పరిస్థితుల్లో తొలగించబడవు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు వచ్చినవి ఉన్నాయి. ఒకవేళ రాకపోయినా కూడా మళ్ళీ దరఖాస్తులు సేకరించబడతాయి. ఏం టెన్షన్ అవసరం లేదు. ఒకవేళ ఈ రోజు లిస్టు లేకపోయినా కూడా మీరు మళ్ళీ దరఖాస్తు ఇప్పుడు ఇచ్చిన ఎడమే తీసుకుంటాం. ఓకేనా?